కాబట్టి సివిల్ సర్వీస్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి మనము ఈరోజు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే మనము క్వాలిఫై అవుతాము అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే యూపీఎస్సీ అనేక రకాలైన ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. అందులో సివిల్ సర్వీసెస్ ఒకటి. దానిలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడాను సివిల్ సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ని ఫిబ్రవరిలో యూపీఎస్సీ రిలీజ్ చేస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం మీద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 3 స్టేజెస్లో జరుగుతుంది. 1 ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3 ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజెస్లో మనము సివిల్ సర్వీస్ ఎగ్జామ్ స్టెప్ బై స్టెప్ మనం అచీవ్ చేసుకుంటూ రీచ్ అవ్వాలి. ఇది చెప్పడానికి ముందు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్. ఆచార్య సిసి టీం తరపు నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ 2025 బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు డీటెయిల్డ్ టైం టేబుల్ ఉంటుంది అప్పుడు ప్రిలిమ్స్ వరకు. అదేవిధంగా డైలీ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా డైలీ మైక్రో సైజ్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా వీక్లీ ఒక లైవ్ సెషన్ ఉంటుంది, అట్లాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అట్లాగే మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రతి సండే కూడా మనకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 1 వీక్లో జరిగినటువంటి సిలబస్ను బేస్ చేసుకొని మీకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు బయట కనుక సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలంటే 1 lakh నుంచి 2 lakhs వరకు ఖర్చు పెడుతున్నారు. సో దాన్ని మనం ఇదిలో ఉంచుకొని మీకు కేవలం 1500 రూపాయలకే మనం ఈ ఫౌండేషన్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ కోర్స్లో మీరు ₹1,00,000 పెట్టి ఎంత 1,00,000, 2 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీరు ఏవైతే పొందుతారో అవన్నీ కూడా మనం ఈ 1500లోనే మీకు అందించడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ టైం టు టైం మెటీరియల్, పీపీటీస్ కూడా ఉంటాయి. అదేవిధంగా టాపర్స్ చేత గైడెన్స్ సెషన్స్ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక యూపీఎస్సీ కాదు, గ్రూప్ 2 మెయిన్స్కి కూడా కేవలం 300కే మనం కోర్సు లాంచ్ చేసాం. బ్యాంక్స్కి అయితే ₹1000కే మనం లాంచ్ చేసాం, ఐబీపీఎస్ పిఓ అండ్ ఎస్బీఐ పిఓకి. అదేవిధంగా టెస్ట్ సిరీస్, బయట మీరు టెస్ట్ సిరీస్లో కొనుక్కోవాలన్నా కానీ మినిమం 10,000 దాకా ఖర్చు అవుతుంది యూపీఎస్సీకి. కేవలం 400కే 260 టెస్టులు మనం ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా బ్యాంక్స్కి కూడా అరౌండ్ 260 to 270 టెస్టులు కేవలం 400కే ప్రొవైడ్ చేశాము. ఎస్ఎస్సి అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి కూడా కాంబో ప్యాక్ కింద మనము టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేశాము, అది కూడా కేవలం 400కే. మన దగ్గర ఖర్చు ఒక మనీ మాత్రమే తక్కువగా ఉంటుంది మన ఇన్స్టిట్యూషన్లో, కంటెంట్ మాత్రము దేనికి తక్కువగా ఉండదన్నమాట. మీరు దాన్ని మనసులో ఒకసారి చూడండి, దానిలో మీ కంటెంట్ నచ్చితే మీరు ఎన్రోల్ చేసుకోండి. అదేవిధంగా యూపీఎస్సీకి మాత్రము ఖచ్చితంగా డీటెయిల్డ్ టైం టేబుల్ ఉంటుంది, డైలీ షెడ్యూల్ ఉంటుంది, వెల్ ప్లాన్ చేసాము. ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్లో సక్సెస్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వండి. కాబట్టి వెంటనే ప్లేస్టోర్లో ఆచార్య సిసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ. సబ్జెక్ట్లోకి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్ అనేది మే లాస్ట్ వీక్లో జరుగుతుందండి. మే లాస్ట్ వీక్లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దీనిలో వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి, ఒకటి GS1, ఇంకోటి CSAT. GS1 వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్స్. టోటల్గా 200 మార్క్స్కి మనకి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ మోడ్లో. అంటే 4 చాయిసెస్ ఇచ్చేసి మనం అందులో ఒకటి పిక్ చేసుకుంటాము. రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది OMRలో. చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ కింద మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ స్టడీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి మేజర్ 100 క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది.
వీటి నుంచి మనకి ఆ 100 క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని కంటెంట్ అడగొచ్చు, లేదా స్టాటిక్ ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అడగొచ్చు. సో ఈ విధంగా మనకి వీటి నుంచే ఈ 100 క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది GS1 లో. నెక్స్ట్ CSAT పేపర్ కనుక మనం చూసుకున్నట్లయితే CSAT లో 80 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2.5 మార్క్స్. దీనిలో సరికి 200 మార్క్స్ కి పేపర్ ఇస్తారు. ఇది జస్ట్ క్వాలిఫై పేపర్, అంటే మనం జస్ట్ క్వాలిఫై అయితే చాలు, దీన్ని మెరిట్ కింద కన్వర్ట్ చేయలేరు, ఇది మెరిట్ కింద కన్సిడర్ చేయరు. సో క్వాలిఫై వచ్చేసరికి 67 మార్క్స్ వస్తే మనము ఇందులో క్వాలిఫై అవుతాము. 67 మార్క్స్ 200 అవుట్ ఆఫ్ 200 వస్తే మనం ఈ పేపర్ క్వాలిఫై అవుతాము. మన GS అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. దీనిలో వచ్చేసరికి టాపిక్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు ఉంటాయి, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఈ 3 టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఈ 3 టాపిక్స్ నుంచే మనకి అందులో క్వశ్చన్స్ వస్తాయి. దీనికి వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది UPSC ఎగ్జామ్లో ఉంటుంది. దానిలో ఏ విధంగా ఉంటుందంటే 1/3 ఉంటుంది GS పేపర్కి అయితే, 1/3 GS పేపర్కి. దీనికి CSAT పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఇది 2.5 మార్క్స్ కాబట్టి మనకి 0.88 మార్క్స్ అనేది కట్ అవుతుంది అనమాట. ఒక నెగిటివ్ మార్కింగ్ కి, ఒక నెగిటివ్ ఆన్సర్ కి, ఒక రాంగ్ ఆన్సర్ కి మనకి 0.88 మార్క్స్ మనం కోల్పోవడం జరుగుతుంది. దీనిలో చూసుకుంటే GS లో చూసుకుంటే 0.66, మామూలుగా అయితే 0.33, మనకి అది 2 మార్క్స్ కాబట్టి క్వశ్చన్ 0.66. తర్వాత కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది సెప్టెంబర్లో జరుగుతుంది. మిడ్ ఆఫ్ ది సెప్టెంబర్లో మనకి షెడ్యూల్ ఉంటుంది. 5 days ఎగ్జామ్ జరుగుతుంది, సెప్టెంబర్లో జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. అంటే మన అకాడమిక్ ఇయర్లో లాగా క్వశ్చన్స్ ఇస్తారు, మనము ఆన్సర్ చేయాలి. సో ఆ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మొత్తం దీనిలో 9 పేపర్స్ ఉంటాయి. ఈ 9 పేపర్స్ కూడా మనకి డిస్క్రిప్టివ్ మోడ్లోనే ఉంటాయి. మీరు 9 పేపర్స్ ఉన్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పేపర్స్ మనం ప్రిలిమ్స్లో ప్రిపేర్ అయినవి ఉంటాయి కాబట్టి మనం ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఈ 9 పేపర్స్ ఏంటనేది చూద్దాం. పేపర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది 300 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 కింద ఇండియన్ లాంగ్వేజ్, ఇది కూడా 300 మార్క్స్ ఉంటుంది. ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్. వీటిలో మనం మెరిట్ కింద తీసుకోరు, మనం మెరిట్ కింద కన్సిడర్ చేయరు, మన ర్యాంక్లోకి ఇవి యాడ్ అవ్వవు. కేవలం ఇవి క్వాలిఫై అవ్వాలి. 60 మార్క్స్ వస్తే మనం ఈ పేపర్లో క్వాలిఫై అవుతాము, ఈ 2 పేపర్స్లో. ఇప్పుడు మనకి మెయిన్ మనకి ర్యాంక్ సంపాదించి పెట్టేది, అదేవిధంగా మనకు మంచి సర్వీస్ని IAS, IPS, IRS, IFS ఈ సర్వీసెస్ని అందించడానికి మెయిన్ ఉపయోగపడేది ఈ 7 పేపర్స్. ఇప్పుడు చెప్పబోయేటువంటి 7 పేపర్స్ అన్నమాట. ఈ 7 పేపర్స్ని ఒకసారి జాగ్రత్తగా వినండి. పేపర్ 3 ఎస్ఏ, ఇది 250 మార్క్స్ ఉంటుంది. తర్వాత పేపర్ 4 GS1, ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. GS1లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అదేవిధంగా జాగ్రఫీ. వీటి మీదనే మనకి ఈ GS1 అనేది క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ 5 GS2, ఇది కూడా 250 మార్క్స్. GS2 కూడా 250 మార్క్స్ ఉంటుంది. ఈ 250 మార్క్స్లో GS2లో వచ్చేసరికి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, అదేవిధంగా గవర్నెన్స్, ఇంటర్నల్ రిలేషన్స్, అదేవిధంగా ఇంటర్నల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మనకి ఈ GS2 పేపర్ కింద కన్సిడర్ చేస్తాం. GS2 పేపర్ కింద వచ్చేటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట. ఏమండి? పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్. వీటి మీదనే మనకి ఈ GS2 పేపర్ అనేది ఫ్రేమ్ అవుతుంది. తర్వాత పేపర్ 6 కింద
GS3 ఇది కూడా 250 మార్క్స్. ఈ GS3లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ చదివిన సబ్జెక్ట్సే. GS1 నుంచి GS3 వరకు కూడా మనం ఈ 3 పేపర్లు మనం ప్రిలిమ్స్లో ప్రిపేర్ అయిన పేపర్లే మళ్ళీ రివైజ్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది, సరిపోతుంది. తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ 7 GS4 ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. ఈ GS4లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే యాప్టిట్యూడ్, ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్. ఈ 3 టాపిక్స్ మీద నుంచి, ఈ 3 సబ్జెక్ట్స్ మీద నుంచి మనకి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. తర్వాత పేపర్ 8 అండ్ పేపర్ 9 ది మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్స్ ఇన్ ది UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు మోస్ట్ యూస్ఫుల్ అయ్యేవి, మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి ఉపయోగపడేది ఈ పేపర్ 8 అండ్ పేపర్ 9 ఆప్షనల్ పేపర్స్. ఆప్షనల్ పేపర్ 1, నాట్ ఆప్షనల్స్ 1, ఆప్షనల్ పేపర్ 2 ఇది 250 మార్క్స్, ఇది 250 మార్క్స్, టోటల్ 500 మార్క్స్కి. మీరు ఇందాక చూసినట్లయితే ఆప్షనల్ పేపర్ ఒక సబ్జెక్ట్కి 2 పేపర్లుగా డివైడ్ చేసి మనకి 500 మార్క్స్కి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ ఆప్షనల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే UPSC కొన్ని ఆప్షనల్స్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. వాటి నుంచి మనం ఒకటి చూస్ చేసుకోవాలి. మనకి ఈజీగా అనిపించిన సబ్జెక్ట్ని మనం చూస్ చేసుకుంటాం. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ కూడా ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే దాని యొక్క సిలబస్, తక్కువ సిలబస్ ఉండాలి, తర్వాత మెటీరియల్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండాలి, దానికి సంబంధించి కంటెంట్ బాగా దొరకాలి, అదేవిధంగా స్టాటిక్ సిలబస్ ఉంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అని స్టాటిక్ సిలబస్నే ఎక్కువగా చూస్ చేసుకుంటారు. లైక్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్పులతోటే స్టాటిక్గా ఉంటుంది. సో అందుకని ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ, సోషియాలజీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీనిలో మొత్తం చూసుకున్నట్లయితే మనకి మెరిట్ వచ్చేసరికి మొత్తం 7 పేపర్స్కి గాను 1750 మార్కులకి 1750 మార్క్స్కి మనకి మెయిన్ ఎగ్జామ్, మెరిట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 1750లో కట్ ఆఫ్ని బట్టి మనము ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాము. తర్వాత స్టెప్ వచ్చేసరికి ఇంటర్వ్యూ. ఇది 275 మార్క్స్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది బేసికల్గా జనవరి ఎండింగ్, జనవరి నుంచి మార్చి వరకు జరుగుతుంది. స్లాట్ వైజ్గా జరుగుతుంది. అంటే ఒక్కొక్క రోజు కొంతమంది స్టూడెంట్స్కి స్లాట్ వైజ్గా ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా, టోటల్ మనకి ర్యాంక్ సెక్యూర్ చేయాలంటే ర్యాంక్ సెక్యూర్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 2025 మార్కులు. ఈ 2025 మార్కులకి మనము 50% తెచ్చుకుంటే, అంటే ఒక 1000 మార్కులు తెచ్చుకుంటే మనకి మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 50 to 60% మార్క్స్ తెచ్చుకుంటే మనం ఈజీగా సెక్యూర్ చేయొచ్చు ర్యాంక్ని, ఆల్ ఇండియా ర్యాంక్ని మనము సెక్యూర్ చేసుకోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో 50 to 60% మార్క్స్ వస్తే మీకు జాబ్ రావడం పక్కా. 50 to 60% మార్క్స్ వస్తే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము చూసాం కదా, ఇప్పుడు డీటెయిల్డ్గా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది, ఎన్ని మార్క్స్కి జరుగుతుంది, మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏమేమి బుక్ లిస్ట్ ఉన్నాయి, ఆ బుక్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఏమేమి మెటీరియల్ రిసోర్సెస్ మనం తెచ్చుకోవచ్చు, ఆన్లైన్లో ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి మెటీరియల్ని, అదేవిధంగా ఏమేమి మ్యాగజైన్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారో, ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీ మీద నమ్మకం ఉంచుకోండి, మమ్మల్ని నమ్మండి.
మీకు జాబ్ తెప్పించే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము చెప్పినటువంటి షెడ్యూల్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు జాబ్ అనేది పక్కాగా వస్తుంది. బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. ప్రతి బ్యాచ్ కూడా మేము 1000 to 1500 మధ్యలోనే పెట్టాము. అంత తక్కువకి ఎందుకు పెట్టాము అంటే ఎవరు కూడా ఇక్కడ బిజినెస్ చేయట్లేదు, జస్ట్ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేస్తున్నాము. సో అందుకోసమనే ఎంతైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో అంత కొంచెం అమౌంటే మేము పెట్టడం జరిగింది. లక్షలు పెట్టి మనము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతాము. ట్రస్ట్ మీ గైస్, జస్ట్ 1500 మీకు ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తాను, ట్రస్ట్ చేయండి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ జాబ్, రైల్వేస్కి ప్రిపేర్ అవ్వాలన్నా లేదా బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఆచార్య సిసి యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, దానిలో ఎన్రోల్ అవ్వండి. కొత్త బ్యాచెస్ అనేవి మనం అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఐఐటి జేఈఈ రాస్తారో అవి కూడా త్వరలోనే మనము యాప్లో అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.